దేని గురించి మాట్లాడినా మీ అందరికి ఎవరికైనా గుర్తున్నదా? Yes, we were discussing about our trust in the words of God. Sorry, aunty. We were discussing about our trust in the words of the Lord. మనం పోయినసారి ఏమి డిస్కస్ చేస్తామంటే మన విశ్వాసం యేసు ప్రభులో మన విశ్వాసం ఏ రీతిగా ఉన్నది అని. So we found that we cannot depend upon our reactions by our feelings. మనం మనకి ఏం తెలుసుకున్నామంటే మనం మన రియాక్షన్ తో గానీ మన ఫీలింగ్స్ తో గానీ మనం డిపెండ్ అవ్వి ఉండలేము. Because our feelings change from time to time and depend upon the situation at that time. ఎందుకంటే మనకున్న ఫీలింగ్స్ సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి, మనకున్న సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. Sometimes we may be on fire for God and sometimes we may be cold towards God. ఒక్కొక్కసారి మన పరిస్థితి ఎలా ఉంటదంటే మనం చాలా జోరుగా దేవుడి కోసం చాలా రోషంగా ఉంటాం. ఒక్కొక్కసారి మన పరిస్థితులు ఎలా ఉంటుందంటే మనం చాలా నిస్పృహగా అయిపోతాం దేవుడి విషయంలో కూడా. At such times we must depend upon our faith. అప్పుడు మనం ఆ స్థితిలో మనం ఏం చేయాలంటే కేవలం మన విశ్వాసం మీదే మనం ఆధారపడి ఉండాలి. So faith is believing on Christ's words and believing on the one who sent him. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు వాక్యం మీద విశ్వాసం ఉంచటం, ఇంకా దేవుడు యేసు ప్రభుని ఎవరు పంపించారో ఆయన మీద విశ్వాసం ఉంచటం. This believing should be a way of life. It is not just something you think up in your mind. విశ్వాసం అంటే మనం మన మైండ్ తో కాదు, మన హృదయంతో మనం విశ్వసించాలి. So Jesus said that he who hears my words and believes in what I say has eternal life. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ఎవరైతే నా వచనాలు విని వాటి మీద ఆధారపడి విశ్వసిస్తారో వాళ్ళు జీవిస్తారు అంటున్నారు. So we must hear and we must believe. మనం ఏమి చేయాలంటే మనం వచనాలు వినాలి, దాని ప్రకారం దాన్ని విశ్వసించాలి. And to increase our faith, we must read the word of God aloud, because faith comes by hearing and hearing by the word of God. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలంటే మనం దేవుడి వాక్యాన్ని గట్టిగా చదవాలి. గట్టిగా చదివినప్పుడు మన విశ్వాసాన్ని అధికంగా ఎదుగుతుంది. And if you want to be on right terms with God, you must live by faith. మన దేవుడితో సహవాసం చేసి కరెక్ట్ గా ఉండాలనుకోవాలంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం నడవాలి. So then James in his book says that without faith, without works, your faith is dead. యాకోబు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విశ్వాసం లేక అదే క్రియలు లేక మీరేమి ఉండటం వేస్ట్ అంటున్నారు. Because if you have faith, you must have works also to show your faith. యాకోబు గారు ఏమంటున్నారంటే మీకు విశ్వాసం ఉంటే దాని ప్రకారం మీరు జీవించాలి, దాని ప్రకారం మీరు నడవాలి అని చెప్తున్నారు. So now there's a controversy. ఇప్పుడు మనం చూద్దాం. So how do you get saved? According to Paul, how do you get saved? మనం ఎలా రక్షించబడతాం? పౌలు చెప్పిన ప్రకారం మనం ఏ రీతిగా రక్షించబడాం? So in Ephesians chapter 2 verse 8 and 9, Paul says, పౌలు గారు ఎఫెసియన్స్ 2:8-9 వచనాలు ఏ రీతిగా చెప్తున్నారు? He says, by grace you have been saved through faith and not because of your works. పౌలు గారు ఏం చెప్తున్నారంటే యేసు కృప వల్ల మీరు విశ్వాసం వల్ల మీరు రక్షించబడారు ఉన్నారు అంటున్నారు. He says it is a gift of God. Salvation is a gift of God. It doesn't come by good works. పౌలు గారు అంటున్నారు అది మీరు సేవించబడ్డారంటే కేవలం దేవుడి కృప వల్ల సేవించబడ్డారు, అది దేవుడు బహుమానం వల్ల సేవించబడ్డారు, మీ క్రియల వల్ల కాదు అంటున్నారు. So we have nothing to boast about when we get salvation.
It is God's gift. That is what Paul is teaching. పౌల్ గారు ఏం చెప్తున్నారంటే మనకి రక్షణ వచ్చిందంటే మనం అంటే దెబ్బ కొట్టుకుంటాం కాదు, అది కేవలం దేవుడు గిఫ్ట్ ద్వారా మనం రక్షించబడ్డాము అంటున్నారు. And James is saying in James chapter 2 verse 24, యాకోబు 2:24 యాకోబు వారు ఏమంటున్నారంటే, he says, you see, a man is justified by works and not by faith alone. మనిషి ఆయన క్రియలు బట్టి కాదు, ఆయన విశ్వాసం బట్టి అవుతారని చెప్తున్నారు. And in verse 26 of chapter 2, James says, 26వ అధ్యాయం జేమ్స్ గారు ఈ రీతిగా అంటున్నారు. He says, just as the body without the spirit is dead, so also faith without works is dead also. యాకోబ్ గారు ఏమంటారంటే, శరీరం ఆత్మ లేక ఎలా చనిపోతుందో అదే రీతిగా. So do you see any contradiction in what these two people are saying? మనం వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నాం మనం మళ్ళీ చూద్దాం ఇప్పుడు. Paul is saying that you are saved by grace through faith, and James is saying that you are justified by works and not by faith alone. అయితే పౌల్ గారు అంటున్నారు మీరు దేవుడి కృప ద్వారా రక్షించబడ్డారు, కానీ యాకోబ్ గారు అంటున్నారు, జేమ్స్ గారు అంటున్నారు మీరు కేవలం క్రియలను బట్టి కాదు అంటున్నారు. For just as the body without the spirit is dead, so faith without works is dead also. జేమ్స్ గారు ఏంటున్నారు, ఏ రీతిగా శరీరంలో ఆత్మ లేకపోతే చనిపోతుందో అదే రీతిగా ఫెయిత్ లో క్రియలు లేకుండా ఉండటం అదే రీతిగా ఉన్నట్టు ఉంటది. So many theologians are saying that James says that we must put works to our faith in order to be saved. This is what theologians are translating what James is saying. జేమ్స్ గారు చెప్తున్నారు, చాలా థియోలోజియన్స్ అంటే ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫెయిత్ తో పాటు క్రియలు కూడా ఉండాలని చెప్తున్నారు. Are you agreeing with this? You can put your questions. What is Paul saying? That good works is like filthy rags. You are saved by grace through faith. పౌల్ గారు అంటున్నారు మంచి పనులు ఏంటంటే మురికి బట్టల వల్ల అని అంటున్నారు, కానీ మీరు కేవలం దేవుడి కృప వల్ల మీరు రక్షించబడారని అంటున్నారు. And James is saying that just as the body without the spirit is dead, so also faith without works is dead also. అయితే జేమ్స్ ఏమంటున్నారంటే శరీరంలో ఆత్మ లేకపోతే ఎలా చనిపోయిన లెక్కన ఉంటది, అలాగే ఫెయిత్ కూడా ఫెయిత్ లో వర్క్స్ లేకపోతే చనిపోయినట్టే అని అంటున్నారు. So some theologians are explaining it. Does anyone want to say something? మీరు ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే క్వశ్చన్ వేయాలనుకుంటే అడగొచ్చు. So if you study it carefully, you will see that there is no contradiction between James and Paul. If you study it with an open mind, you will see that there is no contradiction between James and Paul. ఇప్పుడు మనం మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే జేమ్స్ అండ్ పాల్ చెప్పినలో ఏమి డిఫరెన్స్ ఏం లేదు అని చెప్పొచ్చు, కాంట్రవర్సీ లేదని చెప్పొచ్చు. So James only wants to say that this mental act of faith, if you have faith in God, then your lifestyle must also change to show that you have faith. జేమ్స్ ఏమంటున్నారంటే ఎప్పుడు మీరు విశ్వాసం చూపిస్తారో మెంటల్ గా మీ విశ్వాసం ఉంది అనుకోండి, ఆ విశ్వాసం ప్రకారం మీ క్రియలు కూడా ఆ విశ్వాసం ప్రకారంగా ఉండాలి అంటున్నారు. So James is simply saying that if you have genuine faith, then automatically you will produce good works without faith. జేమ్స్ ఏమంటున్నారంటే మీలో నిజమైన విశ్వాసం ఉంటే ఆటోమేటిక్లీ మీ లోపల నుంచి మంచి కార్యాలు కూడా బయటపడతాయి వస్తాయి అంటున్నారు. James is not saying that if you have faith
and then you must have works to be saved. No, James is simply saying that when you have faith in God to save you, then your actions and your life must be in accordance with that faith, and you must do good things to show to the world that you have faith. You get salvation by faith, but then if you have faith and salvation, then your works should reflect your faith in God. జేమ్స్ ఏమంటున్నారంటే ఎప్పుడైతే మీలో విశ్వాసం ఉందే ఆ విశ్వాసం ప్రకారం మీ క్రియలు కూడా ఉంటాయి, మంచి క్రియలు కూడా ఉంటాయి. విశ్వాసంతోనే మంచి క్రియలు వస్తాయి అంటున్నారు. So are you understanding? Paul says that just faith is enough, and James is saying yes, you have faith in Christ, but then you must show it by your works. పౌల్ గారు ఏమంటున్నారంటే కేవలం విశ్వాసం చాలు అంటున్నారు, కానీ జేమ్స్ ఏమంటున్నారంటే విశ్వాసం కరెక్టే, మనకి విశ్వాసం కావాలి, కానీ విశ్వాసం ప్రకారం మనం క్రియలు కూడా చేయాలి అంటున్నారు. So let us see it in the life of Abraham. ఇప్పుడు మనం అబ్రహాం గారి జీవితాన్ని చూద్దాం. So Abraham, in Genesis chapter 12 and verse 1 to 4, we find that God told Abraham was living and was an idol worshipper. That was Abraham. He was living in Babylon, in Ur of Chaldees, and God told him, leave everything and go where I take you, and I will give you children, as many as stars in the sky and sun in the ocean. Just go. And Abraham believed God and he went. మనం ఆదికాండం 12వ అధ్యాయంలో చూద్దాం అబ్రహాం గారి జీవితాన్ని. 1 నుంచి 4 వచనాల్లో అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అబ్రహాం గారు ఒక అన్యుడైన వ్యక్తి అండ్ బబులోన్ లో ఉంటున్నాడు. అక్కడ దేవుడు కనపడి తనతో దర్శించి దేవుడు మాట్లాడతారు. ఆయనకి అబ్రహాం గారికి పిల్లలు లేరు. నువ్వు నీ ప్రదేశాన్ని వదిలేసి నేను చెప్పిన చోటుకి వెళ్ళు, నేను నీ సంతానాన్ని దీవిస్తాను, నీకు సంతానం ఇస్తానని చెప్తున్నారు. So Abraham believed God and God counted it as righteousness, or that Abraham is getting salvation, and Abraham with his actions obeyed God. ఎప్పుడైతే అబ్రహాం దేవుడు చూశారు, ఆయన ఒక నీతిమంతుడు అయి ఉన్నారు, ఆయనలో విశ్వాసం ఉన్నది, అదే రీతిగా ఆయన దేవుడు మాట వింటున్నారని చూస్తున్నారు. So in Hebrews chapter 11 verse 8 we find, హీబ్రూస్ 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చూద్దాం. It says Abraham trusted God's promise to him. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఏం రాస్తుంది అంటే అబ్రహాం గారు దేవుడు తనతో చేసిన వాగ్దానాలన్నిటినీ నమ్మి ఉన్నారు. He just left everything and followed God to the new land which God promised to give him. దేవుడు మాట విని అబ్రహాం ఏం చేస్తున్నారు అంటే తన ప్రదేశాన్ని వదిలేసి దేవుడు ఎక్కడ వెళ్ళమన్నారో ఆ కొత్త ప్రదేశానికి బయలుదేరి ఉన్నారు. Even though he did not know where he was going. ఆయనకి తెలియదు కూడా, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియకుండానే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికి ఆయన వెళ్ళిపోతున్నాడు. And he had no children. His wife Sarah was barren and she was 65 years old, and Abraham also had no children. He was 75. They were too old to have children. ఆ సమయంలో సారా 65 సంవత్సరాలు, అబ్రహాం గారికి 75 సంవత్సరాలు. ఇద్దరికి పిల్లలు లేరు. వాళ్ళిద్దరు పిల్లలు లేకుండే దేవుడు చెప్పిన ప్రదేశానికి బయలుదేరి ఉన్నారు. And in Romans chapter 4 verses 18 to 22 we find, రోమియో గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు మనం చూద్దాం. that he gave thanks and praise to God because God had promised him a son. అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, ఎందుకంటే దేవుడు తనతో వాగ్దానం చేసి ఉన్నారు, నీకు సంతానం ఇవ్వబోతున్నానని ఆ వాగ్దానం చేసి ఉన్నారు. He gave thanks and praise to God before the son was born, not after the son was born. అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. తనకి ఒక కొడుకు పుట్టక ముందే తన అంతా ఆరాధన చేస్తున్నారు, ప్రైజెస్ చేస్తున్నాడు. Although both he and his wife were outside the childbearing age.
తన భార్య ఆ పిల్లలు పుట్టే సమయాన్ని దాటిపోయారు. ఆ దాటిపోయిన సమయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి దేవుడు మాత్రం స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. So he had faith in God, and his actions proved it that he had faith. This is what James is saying. ఇక్కడ జేమ్స్ గారు ఏమంటున్నారంటే అబ్రహాంకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం బట్టి ఆయన యాక్షన్ లో ఆ ఫెయిత్ చూస్తున్నారని చెప్తున్నారు. And finally, God fulfilled his promise, and they got the promised son, Abraham and Sarah. The promised son, Isaac, was born to them. At last, దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు వాళ్ళని ఒక కుమారుతో దీవించి ఉన్నారు. వాగ్దానం పుత్రుడు ఐజాక్ అని కృపతో కొడుకుని దయచేశారు. And when Isaac was a teenager, had entered teenage, God told Abraham, now sacrifice your son to me. Take him to the mountain Horeb and sacrifice him to me. ఐజాక్ ఎప్పుడైతే ఒక టీనేజ్ కి వచ్చారో దేవుడు అబ్రహాంతో అన్నారు, ఇప్పుడు నీ కుమారుని తీసుకెళ్లి మౌంట్ హోరేబ్ దగ్గరికి వెళ్ళి తన బలి ఇమ్మన్నారు. And Abraham trusted God so much, it is said in Hebrews chapter 11, verses 17-19. అబ్రహాం గారు దేవుడిని ఎంత నమ్మారంటే మన హీబ్రూ 11 అధ్యాయం 17-19 వచనంలో చూద్దాం. ఆయన చాలా నమ్మాడు దేవుణ్ణి. Says that Abraham was ready to sacrifice his only son. అబ్రహాం గారు ఎంత నమ్మారు, ఎంత విశ్వాసం పెట్టున్నారు దేవుడి మీద అంటే తన సొంత కొడుకుని బలిస్తానికి ఆయన సిద్ధపడిపోయారు. And what had God promised him? God had promised him that through this promised son Isaac he would have many descendants. అయితే అబ్రహాం గారికి దేవుడు ఏం వాగ్దానం చేశారంటే నీ కొడుకు ఐజాక్ ద్వారా అనేక జనాంగాన్ని నేను కలిగిస్తానన్నారు. He believed that even if he killed his son, God was able to bring him back to life. అబ్రహాం గారు దేవుడు వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆయన పూర్తి హృదయంతో ఈ తండ్రిని అంటే దేవుడిని నమ్మి ఉన్నారు. ఒకవేళ ఆ తండ్రి నా కొడుకుని చంపినా కూడా మళ్ళీ లేపుతారు, ఎందుకంటే నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారని. So in Genesis chapter 22 verses 1 and 3 we find that Abraham took donkey, took servants, took firewood, took his son Isaac, and they went to Mount Moriah to sacrifice him. ఆది కాండంలో 22 అధ్యాయంలో 1 నుంచి 2 వచనాల్లో మనం చూద్దాం. ఏం రాసి ఉన్నదంటే అబ్రహాము తన కొడుకుని సర్వెంట్స్ ని ఇంకా గాడిదలతో పాటు ప్రయాణం చేస్తానికి బలిస్తానికి బయలుదేరి ఉన్నారు అని చెప్పి రాసి. And he left the servants and made Isaac carry the wood, and that is how they went up the mountain. And his son is saying, Father, we have the wood, we have the fire, and where is the lamb? అయితే కొంత ప్రదేశం దాటినాక అబ్రహాం ఏం చేసినంటే తన దాసుని ఒక చోట ఆగమని తన కొడుకుని మాత్రమే తనతో పాటు తీసుకెళ్లి తన కొడుకు కట్టెలు మోసుకొని ఉన్నారు, తీసుకొని బలికి రెడీ అయ్యి తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఐజాక్ తన తండ్రితో ఏమంటున్నాడు, తండ్రి నా కట్టెలు ఉన్నది, ఫైర్ ఉన్నది, కానీ ల్యాంప్ ఎక్కడ ఉన్నది అన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. And Abraham had so much faith. He said, don't worry, son, God will provide the lamp. అయితే అబ్రహాము దేవుని మీద ఎంత విశ్వాసం ఉన్నదంటే తన కొడుకుతో అంటున్నాడు, నా కొడుకు నువ్వు అసలు వరి అవ్వద్దు, దేవుడే మనకి బలి కోసం ఆ ల్యాంప్ ని ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నాడు. And he took Isaac and tied him up on the wood and prepared the fire and raised his knife to kill his only son. At that time, just as he was going to kill him, a voice from heaven told him, Abraham, now we know that you fear God. Don't kill your son. అబ్రహాం గారు ఏం చేశారంటే తన కొడుకుని కాలు చేతులు కట్టేసి కట్ల మీద పెట్టేసి ఫైర్గో పెట్టేసి కత్తి తీసుకొని బలి ఇచ్చే టైంలో పైనుంచి ఒక సౌండ్ వచ్చింది, నీ విశ్వాసం ఎంత గొప్పదో చాలు, నీ చూసి ఉన్నాము, నీ కొడుకుని చంపొద్దు అని చెప్పింది. And so this was how Abraham proved that he had faith in God. దీని ప్రకారం మనం చూస్తాం అబ్రహాం గారికి దేవుడిలో ఎంత ఫెయిత్ ఉన్నదో, విశ్వాసం ఉన్నదో మనం చూడగలుగుతున్నాం. So
As a Christian, we must have faith in God's word. And you cannot be a Christian without having faith. మనం క్రైస్తవులు ఎప్పుడు అవుతామంటే మన లోపల విశ్వాసం ఉంటేనే అప్పుడు నిజమైన క్రైస్తవులు అవుతాం. And the మనలో Bible, విశ్వాసం లేకపోతే మనం క్రైస్తవులు కాదు. and the Bible says it is impossible to please God without faith. ఇంకా బైబిల్ మనకేం చెప్తుందంటే దేవుణ్ణి మనం ప్లీజ్ చేయలేము, మనలో విశ్వాసం లేకపోతే దేవుని ఏమాత్రం మనం ప్లీజ్ చేయలేము అంటున్నాడు. Because in Hebrews chapter 11 verse 6 the word of God says, ఎందుకంటే హీబ్రూలో 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుడి వాక్యం ఈ రీతిగా చెప్తుంది. It says, without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా మనం గాడ్ ని ప్లీజ్ చేయలేము అని రాస్తున్నది. Because he who comes to God must believe that God exists and that he will reward those who come to him and seek after him. ఎందుకంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైనా దేవుడికి వచ్చినప్పుడు నమ్మాలి దేవుడు ఉన్నాడు అని, ఇంకా దేవుడు ఉన్నాడని నమ్మటమే కాదు ఆయన రివార్డ్ కూడా ఇస్తాడని నమ్మాలి. So faith is very important in Christian life. అందుకని విశ్వాసం జీవితంలో క్రిస్టియన్ జీవితంలో విశ్వాసం చాలా ఇంపార్టెంట్. And so by faith we must believe that God exists. మనం ఫెయిత్ ద్వారా విశ్వాసం ద్వారా మనం నమ్మాలి ఏంటంటే దేవుడు నిజంగా ఉన్నారు అని మనం నమ్మాలి. By faith we must believe that God fulfills his promises if we ask it in the name of Christ. విశ్వాసం ద్వారా మనం ఏమి నమ్మాలంటే మనం ఏది అడిగినా దేవుడు మన పట్ల ఆ కార్యం జరిగిస్తారని నమ్మాలి. And if you seek for God with all your heart and expectantly wait for him, hallelujah, to do good to you, you will be saved and you will be rewarded. మీరు పూర్తి హృదయంతో దేవుడిని నమ్మించినప్పుడు దేవుడు మీకు మేలు చేస్తారు, మీకు సాల్వేషన్ ఇస్తారు. So in our meeting, all of you, each one of you has a particular desire in their heart. మన మీటింగ్ లో ఈ గ్రూప్ లో చాలా మందికి అందరికి ఏముంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైర్ ఉన్నది. Each of you is raising up praise to God, saying, Lord, this is my nikapahakoshan saharo aruhantia kantokan shia, hallelujah, kantokan saharo akurahantia kanshokan sia akokako rahantia kantoka shaha karihan kantia. My beloved children, I want to talk to you. నా ప్రియ బిడ్డలారా, నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. I want to talk to you and tell you that I love each one of you. నేను మీతో చెప్పదలుచుకుంటే ఏంటంటే నేను ప్రతి ఒక్కరిని మిమ్మల్ని నేను ప్రేమిస్తానని చెప్తున్నాను. I am your father and I created you to have fellowship with you, to have friendship with you, and to love you and hug you and walk amongst you and to show you how much I love you. నేనే మీ ప్రియమైన తండ్రి అయి ఉన్నాను. నేను మీకు ఏంటి చెప్పదలుచుకున్నానంటే నేను మీతో సహవాసం చేయాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని హత్తుకోవాలనుకుంటున్నాను, నేను మీతో నడవాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని మీకు చెప్పాలనుకుంటున్నాను. I talked to the first man and the first woman in the Garden of Eden and had good fellowship with them. నేను గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో మొదటిగా చేసిన మనుషుడిని ఇంకా స్త్రీని మనుషుడిని నేను వాళ్ళతో నేను సహవాసం చేసి ఉన్నాను. I am the same God who wants to have fellowship with you, my believers who have zoomed in. నేనే ఆ తండ్రిని అప్పుడు వాళ్ళతో ఏ రీతిగా సహవాసం చేసి ఉన్నానో నేను ఇప్పుడు కూడా మీతో ఆ రీతిగా సహవాసం చేయాలనుకుంటున్నాను. I'm walking amongst you in your homes, and to each one of you as an individual, I'm telling you that I love you. You are a special person to me. Each one of you in your homes, I want to tell you that you are a special person for me. నేను మీ ఇంట్లో నడుస్తున్నాను, నేను మీ మధ్యలో ఉన్నాను, నేను మీ అందరికి ఒక స్పెషల్ గా మీ అందరితో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరందరూ నాకు చాలా స్పెషల్ అయి ఉన్నాను, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను.
I don't love one more than the other. I love you all the same because all of you are my children. నేను ఒకరికంటే ఎక్కువ కాదు, నేను అందరిని సమానంగా ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నాకు అందరూ సమానమే. I have no favorites. I love each one of you equally. నాకు ఎవరు ఫేవరెట్స్ లేరు, నేను ప్రతి ఒక్కరిగా నేను అందరిని ప్రేమిస్తున్నాను. And I see pain in the hearts of many of you. అండ్ నేను వాళ్ళ ప్రతి ఒక్క హృదయంలో ఎంత బాధ ఉన్నదో నేను చూస్తున్నాను. Pain in your heart saying, when is God going to answer me? When is he going to hear me? When will my situation change? Lord, yes, my son, I'm hearing the cry of your heart. And my daughter, I can hear the cry of your heart too, my beloved ones. నా ప్రియ బిడ్డలారా, మీ హృదయంలో ఎంత బాధ ఉన్నదంటే నా సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుంది, దేవుడు నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తారో నేను మొరపెడుతున్నారు. కానీ నేను చెప్తున్నాను నా ప్రియ బిడ్డలారా, నేను చాలా ప్రేమిస్తున్నాను, మీరు పెట్టే మొరలు నేను వింటున్నాను. 2 of my daughters have terrible husbands and their hearts are bleeding and they're crying out to me, Lord, when will my husband change? Lord, when will good things happen to me? మీలో 2 స్త్రీలు ఉన్నారు, వాళ్ళ భర్తలు చాలా భయంకరంగా ఉన్నారు. మీరు మొరబెడుతున్నారు, ప్రభా మా భర్తలు ఎప్పుడు మారుస్తారు, వాళ్ళు ఎప్పుడు మీ తట్టు తిరుగుతారని వేడుస్తున్నారు. Lord God, when will you answer my prayer? When will my husband love my children? When will he support them? When will he talk to me lovingly? When, Lord? When, Lord? When? And these 2 daughters of mine are crying out day and night, day and night, day and night to me. 2 స్త్రీలు ఉన్నారు, నాకు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం మొరబెడుతున్నారంటే, ఎప్పుడు నా పిల్లల్ని నా భర్త ప్రేమిస్తారు, ఎప్పుడు వాళ్ళు నా పిల్లలకి సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తారని మొరపెడుతున్నారు. దివారాత్రులు ఈ రీతిగానే మొరపెడతా ఉన్నారు. They are saying, our husbands go to church, but they don't get touched by you, Lord. Why, Lord? Why, Lord? Why, Lord? They don't even like going to church many times, but they want blessing. They want money. They want property. They want their pleasures, Lord. What about me, Lord? As a woman, I'm suffering, and who is there for my children? మీరు ఆ స్త్రీలు అంటున్నారు, వాళ్ళు చర్చ్కి వెళ్తారు, చాలాసార్లు చర్చ్ కూడా రావాలనిపించదు వాళ్ళకి. ప్రభా, లోకంలో ఉన్న ప్లెజర్స్ కావాలి, అన్ని సంతోషం కావాలి, మేము కాదు. ఈ రీతిగా వాళ్ళు బాధపడుతూ మొరపెడుతున్నారు. And both of you, my daughters, who are crying out to me, I hear your cry, I see your tears, and I will do something in your life that you don't expect. నా 2 కుమార్తెలారా, మీరు ఏ రీతిగా ఏడుస్తున్నారో నేను వింటున్నాను, మీ మొరని వింటున్నాను. నేను మీ జీవితంలో తప్పకుండా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చేస్తాను. And one daughter whose husband is a non-Christian is crying out to me, God, 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 when will my situation change? Everybody is growing in respect to salvation in this group, but I'm standing without growing. I'm not finding any change in my life. I'm not finding any change in my situation. Lord, how long? Lord, how long? Lord, how long? ఒక డాటర్ ఉంది, వాళ్ళ హస్బెండ్ నాన్ క్రిస్టియన్ ఉండే, ఆమె మొరపెడుతుంది. అందరూ స్పిరిచువల్ గా ఎదుగుతున్నారు, కానీ నా స్థితి అలాగే ఉన్నది. ఎప్పుడు నా స్థితిని మారుతారు, ఎప్పుడు ఎంత సమయం అని మొరపెడతా ఉన్నది. My beloved daughter, you put your faith and trust upon the living God and expect him to do good to you, and surely I will do good to you. నా ప్రియ బిడ్డ, నువ్వు విశ్వాసంతో నన్ను నమ్ము, నా దగ్గర నువ్వు మంచి జరుగుతుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, నీ తప్పకుండా నీ జీవితంలో మార్పును తెస్తాను. My daughters, put your hope and trust in the Lord and depend upon him. నా కుమార్తె, నీ విశ్వాసం, నీ హోప్ ని నా మీద పెట్టు, అప్పుడు నేను పనులు చేస్తాను. Do what Abraham did. Thank and praise the Lord. Thank and praise the Lord. Thank and praise the Lord even before the good things happen to you. అబ్రహాం గారు ఏం చేశారంటే, ఎప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, ఎప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాళ్ళు.
తన జీవితంలో మంచి కార్యాలు జరగకముందే ఇవన్నీ చేస్తా ఉండేవాడు. Abraham thanked and praised the Lord for 25 years, and then he saw the fruit. అబ్రహాం గారు ధన్యవాదాలు చెల్లిస్తూ ప్రేస్ చేస్తూ అంత చేసినా కూడా ఆయనకి ఆ ఫ్రూట్ 25 సంవత్సరాల తర్వాత ఆ ఫ్రూట్ ని చూసి ఉన్నారు. I'm not saying to you, my daughters, that you have to wait for 25 years. I will do drastic things in the lives of your husband in my time, in my way, and turn them to me as long as you thank the Lord, praise the Lord, cry out to God, intercede, and do all that. Let me do my work and you do yours. Your work is to thank and praise, thank and praise, thank and praise the Lord God Almighty before you see even a sign of his answers in your life. నా కుమార్తెలారా, నేను మీ ఇబ్రహాం జీవితంలో అంత కాలం పట్టింది, అంత సమయం నేను మీ కోసం చేస్తానని చెప్పట్లేదు, కానీ మీరు స్తుతిస్తూ ఆరాధిస్తుంది, అప్పుడు నేను మీ జీవితాల్లో గొప్ప కార్యాలను నేను చేస్తాను. Pakashohan saharo arihan tapakan shwasi akorahan tia karohan taha. My beloved son, Kampaharukantaha, you to learn to thank and praise the Lord. Abakashoka, my beloved daughter, looking for an opening. My beloved son, looking for an employment. My beloved son and daughters, looking for progress and promotion and good things in your job and a good job offer. All of you, my sons and daughters who are young and waiting for a job or an opportunity, for a settlement opportunity, I've already told you what to do. Just thank and praise, thank and praise, thank and praise, and exalt the Lord, and it will happen in your life. నా ప్రియ సన్ అండ్ డాటర్, మీరు ఏంటి థ్యాంక్స్ అండ్ ప్రేస్ చేస్తా ఉండండి. నేను ఆల్రెడీ మీకు వాగ్దానం చేస్తున్నాను, మీకు ఉద్యోగ విషయంలో, మీ ప్రమోషన్ విషయంలో నేను ఇస్తానని. మీరు కేవలం థ్యాంక్స్ అండ్ ప్రేస్ చేస్తా ఉండండి. By thanking and praising the Lord, you are showing that you trust him as your father. By thanking and praising the Lord, you are bringing sacrifice of praise into the house of the Lord, and the Lord cannot resist such kind of a sacrifice that is done with the heart filled with trust, with the heart filled with gratitude, with the heart filled with expectation, because the word has said to you that believe that God exists and that he will reward you if you wait upon him, trusting him, believing in him, thanking him, and praising him. మీరు మీ నోటి ద్వారా అర్పణలు చేస్తూ థ్యాంక్స్ అండ్ ప్రేస్ చేస్తే నేను వాటిని తప్పకుండా వింటాను. నేను విని మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తాను. కేవలం నా సమయాన్ని బట్టి నేను అవన్నీ చేస్తాను. నా సమయం కోసం వేచి ఉండండి. My blessings are upon you. It is me that gives you the ability to earn wealth. It is the Lord God Almighty, the creator of the world, gives you the ability to earn money. He's the one who opens doors for you. He's the one that you keep knocking until the door is opened, and do that and cry out to God and see if your answer will not come. Thank and praise the Almighty God with all your heart, with all your mind, with all your soul, with all your spirit, to show, yes, God, you are able. You created everything with your words, and your words are there in the Bible, and I believe in them, I trust in them, and I know that you will help me. So I thank you, praise you, thank you, praise you, and keep giving you sacrifice after sacrifice after sacrifice of praise and thanksgiving until my needs are met, and then give all the glory to you. మీరు మీ వాక్యం నోటి సాక్రిఫైస్ ద్వారా థ్యాంక్స్ అండ్ ప్రేస్ చేస్తా ఉండండి. నేను తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప అద్భుతం చేస్తాను. నేను ఈ రీతిగా చేసి మీరు నన్ను ఎలా థ్యాంక్స్ చేస్తా ఉండండి. I'm covering you. I'm covering with a shadow of blessings, all of you, your homes. And as a group, I'm spreading
my covering over you, just like Ruth told Boaz, spread your covering over me. So I'm spreading my covering over each one of you in your homes and in a group as one. నేను మీ అందరినీ గ్రూప్ గా ఇండివిజువల్ గా మీ ఇంట్లో ఉన్న మీ అందరినీ నా ఆశీర్వాదాలతో మిమ్మల్ని కవర్ చేస్తున్నాను. I'm spreading a covering over you all. నేను మీ అందరినీ చదువుతున్నాను. నా బ్లెస్సింగ్ తో మిమ్మల్ని అందరినీ కవర్ చేస్తున్నాను. A covering of anointing upon you as individuals and as a group. నేను నా అభిషేకంతో మీ గ్రూప్ గా ఇంకా ఇండివిజువల్ గా నేను నా అభిషేకంతో మిమ్మల్ని కవర్ చేస్తున్నాను. I'm going to bless you all. నేను మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. Pouring grace upon you from heaven. And those of you who believe, just like Abraham believed, you must believe. You just have to believe, and trust the Holy God that what he says he will do. And if you just believe in your hearts and agree together, let me tell you, it will be done in your lives. మీరు ఏబ్రహాం లాగా నేను చెప్పిన మాటలన్నీ మీరు వింటే మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తారు. And just like the Father told Jesus, Lord, increase my faith. I don't have faith like that. You cry out right now, telling God, I'm waiting for your blessings, your anointing, but I don't have faith. So just give me faith. All of you cry out wherever you are. Say, Lord, where my faith is lacking, you increase my faith. You did it for the man in the Bible. You did it for your disciple in the Bible. Do it for me. And I believe that you are doing it. And then lift your hands and receive faith. All those who want my blessings, my love, my care upon them, and an answer to their prayers, just lift your hands and say, Lord, increase. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీలో విశ్వాసం లేదు. కానీ మీరు ప్రార్థన చేస్తే ప్రభా నాకు విశ్వాసం పొదువై ఉన్నది, విశ్వాసం అనే బహుమానంతో నన్ను దీవించమని మీరు అడిగితే నేను తప్పకుండా నేను దీవిస్తాను. మీ అందరూ ప్రార్థనతో పాటు మీ విశ్వాసాన్ని నేను అభివృద్ధి పరుస్తానని చెప్తున్నారు. All of you are under the shadow of my wings right now. ఈ సమయం మీరందరూ నా కృపగల ఫెదర్స్ కింద మీరు ఉన్నారు. And those who with faith have turned to me, I'm increasing your faith. ఎవరైతే విశ్వాసం ద్వారా నా దట్లు తిరిగి ఉన్నారు వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా అధికంగా అభివృద్ధి పరుస్తున్నాను. Lift your hands and receive faith. All of you who believe in this, lift your hands and receive the faith. మీ చేతుల్ని పైకి లేవనెత్తి మీరు విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోమని నన్ను మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తున్నాను ఈ సమయంలో. So now I'm going to do physical healing amongst you. Everyone who has got any problems in the inside of their bodies, in the internal parts of their bodies, not in their bones and muscles, but in the internal parts of their body, in the liver, in the pancreas, in the stomach, and in the uterus, and in every internal part of your body, whatever it may be, just lift your hands and cry out right now where you are. Tell the Lord where you want the healing, and the Lord will do it. Tell it to him. He's hearing you. మీకు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడ స్వస్థత కావాలో కేవలం మజిల్స్ లో బోన్స్ లో కాదు, లోపల బాడీ లోపల ఇంటర్నల్ కూడా ఎక్కడ బాధ ఉన్నదో అక్కడ నేను ఈ సమయం స్వస్థత కలిగిస్తున్నాను. మీకు ఎక్కడెక్కడ బాధ ఉన్నదో నాకు మొరపెట్టండి. ఈ సమయం నేను హీలింగ్ చేస్తున్నాను. I'm healing all glandular troubles, thyroid troubles, pituitary gland troubles, thymus troubles, pancreas troubles, liver troubles, stomach troubles, women's organs troubles, all these internal organs. Just cry out to me and tell me where you need the healing. Cry out to me in your lungs,
in your urinary system, in your kidneys, in your whole being, in any suffering from diabetes, from bad pancreas, everyone's suffering from thyroid problems, everyone's suffering from any problem inside of the body. Just tell it to me. Tell it to me. I know your troubles, but you must tell it to me so that I can heal you and bless you. Hallelujah. మీకున్న ప్యాంక్రియా ప్రాబ్లమ్స్, యూరిన్ ప్రాబ్లం, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఈ సమయం మీరు నాకు మొరపెట్టండి, నేను అన్ని సరి చేస్తాను. నాకు తెలుసు, కానీ మీ నోటితో మీరు మొరపెట్టమని అడుగుచున్నాను. A general healing anointing is coming upon you. Each one of you who is crying out to me, even the bones, the muscles, the ligaments, the temple, the tendons, the backaches, the knee aches, the ankle aches, the finger aches, and any pains in your bones, in your muscles, and in any part of your body, wherever the pain is, whatever the trouble is, you cry out to me. And by faith, you receive your healing in Jesus' name, and give all the glory to Jesus right now. So మీరు విశ్వాసంతో మీకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో ఆ నొప్పులన్నీ పోతాయి అని మీరు నాకు మొరపెట్టండి, అవన్నీ నేను హీల్ చేస్తున్నాను ఈ సమయంలో. Those who have frequent colds, coughs, fevers, and weakness in their body, no strength in their body, just lift your hands and receive strength from above. Weakness I'm removing in every organ of yours: respiratory weakness, urinary weakness, circulatory weakness, weakness of heart, weakness of mind. Every weakness I'm removing and strengthening you, giving you healing. Just receive it by faith with thanksgiving. And faith in God means that you trust He is doing it and He will do it for you. ఎవరికైతే ఎప్పుడు కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉంటుందో, ఇంకా ఎప్పుడు వీక్నెస్ ఉంటుందో, వాళ్ళందరికీ నేను ఈ సమయం స్వస్థత ఇస్తున్నాను. మీరు కేవలం విశ్వాసంతో నమ్మండి, మీ అందరికి నేను హీలింగ్ ఇస్తున్నాను. And those who have unsaved children, unsaved husbands, wife, unsaved relatives, or those who need salvation for their family members or their friends or their acquaintances, and who need the love of God and the salvation of God, cry out to me. And those who need freedom from addictions, alcohol, drugs, and what have you, I'm doing the good thing amongst them right now and making a way for them to be saved, making a way for them to give up addictions, making a way for them to give up drugs, smoking, drinking, and every bad habit that they may have. ఎవరికైతే రక్షణ లేదో భర్తలకి, పిల్లలకైనా, రిలేటివ్స్ కోసం వాళ్ళ పట్ల మీరు మొరపెట్టండి. ఎవరికైతే అడిక్షన్ ఉన్నది డ్రగ్స్ విషయంలో, స్మోకింగ్ విషయంలో, డ్రింకింగ్ విషయంలో, వాళ్ళందరికీ అన్ని వ్యసనాలతో విడుదల దయచేస్తున్నాను. ఈ సమయం మీరు వాళ్ళ కోసం మొరపెట్టమని అడుగుతున్నాను. I'm breaking every vice and every addiction. You cry out the name of the people whom you want freed from this trap and this slavery to Satan. Cry out their names wherever you are. You cry out their names for them, your husband, your wives, your children, and whoever that you love who needs freedom from addictions and needs the grace of God. You cry out for them. ఎవరికైతే ఏం అడిక్షన్ ఉండే వాళ్ళ పేర్లు తీసుకొని మీరు మొరపెట్టండి. నేను ఈ సమయం నేను వాళ్ళ అడిక్షన్ నుంచి విడుదల దయచేస్తాను. I'm putting my arms around each one of you. నేను నా చెయ్యిని ఈ సమయం మీ అందరి మీద వేస్తున్నాను. And I'm blessing you, blessing you, blessing you. ఇంకా నేను ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను. I'm blessing you and pouring my mercy, my grace, my loving kindness upon you, not because of works of righteousness which you have done, but according to my mercy, I have blessed you and saved. నా ఆశీర్వాదాలు అందరి మీద నేను కుమ్మరిస్తున్నాను. మీ మంచి పనుల వల్ల కాదు, నా ప్రేమ వల్ల మీ అందరి మీద నేను కుమ్మరిస్తున్నాను. Those who have believed
Just receive what you have asked for. Lift your hands and receive what you have asked for and be thankful. మీరు ఏం అడిగి ఉన్నారు మీరు నమ్మండి, అది మీ జీవితంలో నేను చేస్తాను. My grace is upon you. My blessings are upon you. నా కృప దయ మీ అందరి మీద ఉన్నది. Be of good cheer, beloved. నా ప్రియ బిడ్డలారా, మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి. In Jesus' name, amen. యేసు నామములో అడుగుచున్నాము. Amen. Hallelujah. 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 Hallelujah.